మత్తయి సువర్తమానం 17వ అధ్యాయం 2వ వాక్యం. ఆయన వస్త్రములు వెలుగువలె తెల్లనివాయెను. ఇదిగో మోషేయు ఏలియాయు వారికి కనబడి ఆయనతో మాట్లాడుచుంది. ఆయన ముఖము సూర్యుని వలె ప్రకాశించెను. సబ్జెక్ట్ వదిలిపెట్టకూడదన్నా, సబ్జెక్ట్ తగిలేంత వరకు చదవాలి. ఆయన ముఖము సూర్యుని వలె ప్రకాశించెను. సూర్యుని వలె ప్రకాశించెను. మనం ఎలా ప్రకాశించాలంటే సూర్యుని వలె ప్రకాశించాలి. లైక్ ఏ సన్. తలల పైకెత్తను. లేవు, ప్రకాశించుము, వెలుగు నీకు వచ్చింది, యెహోవా మహిమ నీ మీద ఉదయించబోతుంది. లేవాలి. ఎలా ప్రకాశించాలి? కొంతమంది ప్రకాశించాలని, ముఖం ప్రకాశమానంగా ఉండాలని పేడ కాదు, అదేంటి, అదే లవ్లీ ఏంటి, ఏంటి రాస్తున్నారు, ఏంటి అవి రాస్తారు. ఇంకేవేవో ఉన్నాయి, సౌందర్య సాధనాలు కొన్ని ఉన్నాయి. ఈ మధ్య సర్వే నిర్వహిస్తే 10 ఏళ్ల క్రితం వరకు ఈ స్త్రీలు కొంతమంది స్త్రీలు సౌందర్య సాధనాల కోసం వేలకు వేలు తగలేసేవాళ్ళట, సౌందర్య సాధనాల కోసం. గత 10 ఏళ్ల తర్వాత నుంచి ఆడవాళ్ళు పెద్దగా ఇంట్రెస్ట్ చూపట్లేదట. ఈ పేడ కాదు, అదేంటి రాసుకుందాం. ఈ మగవాళ్ళు రాసుకోవడానికి ప్రయత్నించారంట పేడ. ఎందుకు మరి నాకు అర్థం కాదు. ఎందుకు? ముఖం గ్లో ప్రకాశించాలి. ఎంత ప్రకాశిస్తుంది? ఎంతవరకు ప్రకాశిస్తారు? ఆ మధ్య ఒక ఆమె పెళ్లికి వెళ్ళి కాసేపు ఆగిన తర్వాత వేసవకాలం వెళ్ళి బయట ఎక్కడో చక్కెరకేలు జ్యూస్ తాగేసి వచ్చిందంట. ఈలోగా ఏసన్న గారు వస్తే ఏసన్న గారికి వందనాలు చెప్దామని వచ్చిందంట. ఆమెను అలా చూస్తున్నారంట. ఏంటండి ఏసన్న గారు మీ అట్టా చూస్తారేంటి? అదేనమ్మా, ఏదో కొత్తగా ఉన్నావు నువ్వు. అబ్బే అదేం లేదండి, దేవుని కృప తప్ప. కృప కాదమ్మా, నీ మొహం కోతిలాగా ఉంది. ఎందుకండి? వెళ్ళి అద్దంలో చూసుకుని రాకు. ఫుల్ మేకప్ వేసుకొచ్చింది ఆ పెళ్లికి. చక్కెరకేలు జ్యూస్ తాగేసరికి దాంట్లో ఉన్న నొరగంతా ఇక్కడ అతుక్కుంది. అక్కడ మాత్రమే మేకప్ ఎగిరిపోయింది. ఎటుంది? కోతిలాగున్నావు. వాక్యం అంటుంది, నేను ఇందాకే చెప్పాను, యేసయ్య సూర్యుని వల్ల ప్రకాశించారు, మోషే ఇంకొకరి వాళ్ళు ప్రకాశించారు. అది వేరు. ఈ గుడారాల పండగల ఆఖరి మాటగా దేవుని వాక్యం మనతో చెప్తుంది, నీవు లేస్తే వెలుగు నీ మీద ఉదయిస్తుంది, నీవు తేజరిల్లాలి, నీవు ప్రకాశించాలి, సూర్యుని వల్లే ప్రకాశించాలి. సూర్యుని వల్లే. సూర్యునికి 3 స్టేజెస్ ఉన్నాయి. 1 సూర్యోదయము, 2 మిట్ట మధ్యాహ్నం, సాయంకాలం సూర్య అస్తమయం. ఈ మూడు సమయాలలో ఉన్న ఏ సూర్యుని వల్ల ప్రకాశించాలి? ఉదయాన్నే చూస్తే బ్రైట్గా ఉంటాడు, సాయంకాలం చూస్తే చూడముచ్చటగా ఉంటాడు. ఇప్పుడు తల పైకి ఎత్తండి, ఎత్తరు. ఎప్పటికే మీ కళ్ళే కనబడట్లే. ఎందుకంటే ఒక 18 సంవత్సరాల రమేష్ని
నన్ను మా బావగారు మోహన్ గారి మీటింగ్స్కి తీసుకెళ్లి రేసన్ గారు కన్యాకుమారికి తీసుకెళ్లారు. కన్యాకుమారికి ఒక 2-3 గంటల దూరంలోనే మోహన్ సి లాజరస్ గారి వాళ్ళ ఊరు. 18 ఏళ్ల క్రితం ఆ రాత్రి హోటల్లో భోంచేసేటప్పుడు అడిగారు, ఒరేయ్ మీరు ఎప్పుడైనా సూర్యోదయం చూశారా అని అడిగారు. మనకేమో ఉదయం 8ంటికి సూర్యోదయం, నాకు 7-8 అవుద్ది. ఏం పాస్టర్ గారు అంత నిద్రమత్తా నీకని అడిగారు. నేను నిద్రపోతానో లేదో నాతో ఉన్న వాళ్ళకి తెలుసు, నాతో పరిచయం ఉన్న వాళ్ళకి తెలుసు. రాత్రి ఎప్పుడు పడుకుంటామో తెలియదు, ఉదయాన్నే కొంచెం ఆలస్యం. ఆ రోజుల్లో యేసన్న గారితో తిరిగే రోజుల్లో ఇక తిండి లేదు, తిప్పట్లేదు, నిద్ర లేదు, హారం లేదు. ఆయన చచ్చేవాడు, మమ్మల్ని చంపేవాడు. అదో సంతోషం. రాత్రి భోజనం చేసేటప్పుడు అడిగారు, సూర్యోదయం చూశారా అంటే లేదన్నా అన్నాం. ఆయన అన్నారు, రేపు ఉదయాన్నే మీకు సూర్యోదయం చూపెట్టబోతున్నాను నేను. దీంట్లో ఆశ్చర్యం ఏముంది? అప్పట్లో మాకు తెలియదు. అలాగేనా 6 గంటలకంతా మేము రెడీగా ఉంటాం. పెట్టాను కొట్టాడు. ఎన్ని గంటలకు రా? అదే 6 గంటలకంతా రెడీగా ఉంటాం. తలకాయ లేనివాడా, తలకాయ లేని మాటలు, తలకాయ లేదు. 3 గంటలకంతా రెడీగా ఉండండి. 3 గంటలకా? ఇప్పుడే 12 అయింది. 3 గంటలకు దేనికన్నా? ఒరే మీకు తెలియదురా, మన ఇండియాలో మొట్టమొదటి సూర్యుడు ఇది కన్యాకుమారిలోనే ఉదయిస్తాడు. 3 గంటలకంతా రెడీగా ఉండాలి మీరు అన్నాడు. కావాలని చెప్తున్నాడు మమ్మల్ని నిద్రపోనివ్వకుండా. ఆయనకి నిద్ర పట్టదు, మమ్మల్ని నిద్రపోనివ్వకుండా. 3 గంటలకు అనుకున్నాం. సరే వెళ్ళి పడుకున్నాం. సరిగ్గా 3 గంటలకంతా వచ్చి తలుపు తడుతున్నాడు. అరే తలుపు తింటున్నాం. రే హోటల్లో ఉన్నాం. యేసన్న గారు ఒక రూమ్ లో, మేము ముగ్గురు ఒక రూమ్ లో. రే తలుపు తిండ్రా. రమేష్ చూడు, నిద్రట్లో కూడా అన్న స్వరమే వినబడుతుంది మనకు. ఏంటో నన్న నిద్రపోనిడు అన్న, కల్లో కూడా ఆయన అన్నాడు. రే కల కాదురా దరిద్రులారా, నేను గుమ్మం ముందు నుంచొని ఉన్నాను రా. ఇక కంతే ఏసీ రూమ్ లో చెమటలు పట్టేసే మాకు. కల్లో కూడా వదిలిపెట్టడు అనుకుంటే ఆయనకు వినబడింది అన్నమాట. కల కాదురా, నేను బయట ఉన్నట్రా. తలుపు తీస్తే మా హానుభావుడు ఉన్నాడు. రెండు పోదాం పదండి పైకి, హోటల్ 10 అంతస్తుల బిల్డింగ్ ఇది, వెళ్దాం పదండి. వాడేడి మ్యాండ్లీ లేడు. ఎక్కడికి వెళ్ళాడు రా? ఏమోనన్నా తలుపు వేసినట్టు ఏమైనా తాళం కూడా మా దగ్గర జోబులో పెట్టుకున్నాను. ఎటుపోయాడు రా? ఏమయ్యాడు రా? ప్రభురాకుడు వచ్చి వాడొక్కడే ఎత్తబడిపోయాడురా. అసలు వాడు ఎత్తపడ్డానికి అసలు సమస్య లేదురా. ఎత్తపడ్డా ఎట్టెళ్ళాడు రా? ఏడి లేడు. అనా వేసిన తలుపులు వేసినట్టుగానే ఉన్నాయన. ఏదో మాయ చేశాడన్నా. సరే వాడు పోతే పెద్దరాని నిద్ర అడిపోయి మమ్మల్ని ఇద్దరిని తీసుకెళ్ళి పైకి వెళ్ళి 3:30-4 అవుతుందండి. మేమున్న బిల్డింగ్ మీద నుంచి వెనక్కి తిరిగి చూస్తే కొన్ని వేల మంది బిల్డింగ్ మీద, హోటల్ మీద నిలబడుకొని చూస్తా ఉన్నారు సూర్యోదయం కోసం. కెమెరాలు రెడీ చేసి సూర్యుడు లేవడం ప్రారంభించాడండి. వాక్యం ఎంత చక్కగా ఉంటుంది. ఈ మధ్య కొంతమంది ఉన్నారు దుర్బోధకులు, ఏర్పరచబడిన వారి సైతం మోసపుచ్చేవాళ్ళు, తొడలు కొట్టేవాళ్ళు, మీసాలు తిప్పేవాళ్ళు, సవాళ్ళు చేసేవాళ్ళు. కట్టుకున్న పెళ్ళానికి చెప్పలేనోడు 3వ పెళ్ళంతో కాపురం చేస్తున్నాడు. ఆయన ప్రపంచాన్ని జయించిన అంట ఎవడొకడు. భూమిని శూన్యములో ఉండి నేను కనుక్కున్నాను. నువ్వు కనుక్కునేది దరిద్రుడ. యోబు గ్రంథంలో ఎప్పుడూ రాసి పెట్టింది కదా శూన్యములో ఉంది భూమి అని. న్యాయాధిపతుల గ్రంథంలో మనం గమనిస్తాం, దేవుని యందు భయభక్తులు కలిగిన వారు బలముతో ఉదయించు సూర్యుని వలె ఉంటారు. హల్లెలూయా. బలముతో ఉదయించు సూర్యుని వలె మనం ఉండకూడదు. బలముతో ఉదయించే సూర్యుని వల్ల మనం ఉండకూడదు. ఉదయించే సూర్యునిలో కొన్ని విటమిన్స్ ఉంటాయి, వాస్తవమే. బట్ తర్వాత చెప్తా. మొత్తం మీద సూర్యుడు లేవడం ప్రారంభించాడండి. విత్ ఇన్ మినిట్స్
కొన్ని నిమిషాల్లోనే బీభత్సంగా అలా లేచేశాడు. ఒక్క 5, 10 పావు గంటకి బాగా బలంగా సర్రటి లేచి నిదానంగా చిన్నదైపోయింది, మామూలైపోయింది. అప్ప ఎంత బలంతో ఉదయించాడు రా సూర్యుడిని సంబరపడిపోయి కిందకి దిగొచ్చాం. ఒరే వాడు మ్యాండ్లీ ఎక్కడున్నాడు గమనించిన, పేపర్లో వేద్దాం, వాడు ఇక్కడ తప్పిపోయాడు అని. మేము వెతికి స్నానాలు చేసేసుకొని 9, 10 బట్టలు మార్చుకుందామని ఇది తీస్తే, ఆ బీరువా తలుపు తీస్తే దాంట్లో మోకాళ్ళ మీద ఉన్నాడు. మా బావగారు మంచి ప్రార్థన పరుడు. మాస్టర్ ఏం చేస్తున్నావు ఇక్కడ? మీ కొరకు ప్రార్థన చేస్తున్నాను రా. దేనికి? సూర్యోదయం మిస్ అయిపోయావు. ప్రియులారా, సూర్యుని వలె ప్రకాశించాలి. అలా నిన్ను ప్రకాశింప చేయడానికే ఇదిగో ఈ మైదానం చుట్టూ వెలుగు ఎదురు చూస్తా ఉంది. ఇక్కడ నుంచి మీరు బయట అడుగు పెడితే వెలుగు, దేవుడు మహిమను మనకు కమ్మేస్తుంది. హల్లెలూయా. ఉదయాన్నే ఉదయించే సూర్యుడి వలె వెలగాలనా? సాయంకాలం సూర్యుడి వలె వెలగాలనా? వాక్యం అలా అనట్లేదు. మెట్ట మధ్యాహ్నపు సూర్యుడి కాంతి ఉన్నట్లుగా మీరు వెలగాలి. సామెతల గ్రంథం 4వ అధ్యాయం 18వ వాక్యం. సామెతల గ్రంథం 4:14. పట్టపగల వరకు వెలుగు తేజరిల్లినట్లు, మెట్ట మధ్యాహ్నం వరకు వెలుగు సూర్యుడు తేజరిల్లినట్లు నీతిమంతుల మార్గము అంతకంతకు తేజరిల్లుతూ ఉండాలి. దేవునికి స్తోత్రం చెప్పండి. మెట్ట మధ్యాహ్నము వరకు వెలుగు తేజరిల్లినట్లు మీ మార్గము మీరు అంతకంతకు తేజరిల్లాలి. స్తోత్రం చెప్పండి గట్టిగా, చెప్పాలి గట్టిగా, ఇంకా గట్టిగా చెప్పాలి. పిల్లరా, దీన్నే నేను అంటాను ప్రోగ్రెసివ్ క్రిస్టియన్ లైఫ్, ప్రోగ్రెసివ్ స్పిరిచువల్ లైఫ్. కొంతమంది ప్రార్థన చేసేటప్పుడు ఆది ప్రేమ నాలో పుట్టించు నాయన, ఆది ప్రేమ నాలో పుట్టించు నాయన, ఆది ప్రేమ నాలో పుట్టించు నాయన, ఆది ప్రేమ నాలో పుట్టించు నాయన. ఎల్లకాలం ఆది ప్రేమలోనే ఉంటావా? ఆ ప్రేమలో వేరుపారి నీవు నేను ఒకటి కాదన్నట్లుగా మమేకమైపోతావా? ఆది ప్రేమ ప్రేమించుకునే ప్రారంభ రోజుల్లో ఎలా ఉంటారు? మీకు తెలియని ప్రేమలో చెప్పండి, మీకు తెలియని ప్రేమలో మీరు కొట్టని పల్టీలా. ఆది ప్రేమ ఎలా ఉంటుంది? ప్రేమలో వేరుపారిన తర్వాత ఎలా ఉంటుంది ఆ ప్రేమ? పెళ్ళైన తర్వాత ఇంకా గమ్మత్తుగా ఉంటుంది. చెప్పాలి, తప్పదు. మళ్ళా ఏడాది తర్వాత దొరుకుతారు. మీరు తిట్టాలనుకుంటాం కానీ దీవించి పంపిద్దామని. పెళ్ళయింది 3 నెలలు అయింది అంతే. ఈ 3 నెలల్లో చినికి గాలి దుమారం రేగింది ఆ ఇంట్లో. కొత్త జంట. పెళ్ళైన ప్రారంభ దినాల్లో చిలక గోరింకల్లాగా ఉంటారు. 3 నాళ్ల ముచ్చట తీరిన తర్వాత పాము చూసారా? మీ బుద్ధి మీకు తెలుసు. ఇప్పుడు నేను పాము అన్నాను అనుకో, మేము పావురాలు అనుకోవచ్చుగా? అనుకోరు, మీరు అనుకోరు, అనకూడదు కూడా. ఇది సృష్టి ధర్మం. వాళ్ళు పాములు, మీరు ముందు చూడు, మళ్ళా చూడు. ఏ ఒక్క మనిషి అయినా పావురు అందా? అనరు. సృష్టి ధర్మం ఇది. 3 నెలలకు పంచాయతీ పెట్టారు. ఏమైందిరా బ్రదరు? ఏంటో నన్న చీటి మాటికి దెబ్బలాట పెట్టుకుంటుంది ఇది. ఏమ్మా, చీటికి మాటికి ఎందుకు దెబ్బలాట పెట్టుకుంటావు? చీటికి మాటికి నేనేం పెట్టుకోవట్లేదు పాస్టర్ గారు. మరి ఎందుకు పెట్టుకుంటున్నా? నాతో ఎక్కువసేపు మాట్లాడట్లేదు, ఎంతసేపు బిజీగా మాట్లాడట్లేదు. అరే బాబు, ఎంత బిజీ అయినా భార్యతో కాసేపైనా కాలక్షేపం చేయరా, పొగడరా. భార్య మరి ఎక్కువ బలహీనమైన ఘట్టమని ఎరిగి
వినయభావంతో కాపురం చేయమని అనుభవపూర్వకంగా పేతురు చెప్పారా? అట్లా కాపురం చేసుకోపోయావా? మాట్లాడుతూనే ఉన్నాను పాస్టర్ గారు, 24 గంటలు మాట్లాడమంటే ఎక్కడ మాట్లాడతాను? అమ్మా, వాడికైనా పని బాట ఉంటుంది, పని వ్యాపారం సంపాదించాలి, నీకు నీ పిల్లలకు కొంచెం కష్టమే కదమ్మా, నీ అడ్జస్ట్ అయిపోవాలి తమరన్నాను. ప్రేమించేటప్పుడేమో రాత్రి 10 గంటలకు ప్రారంభిస్తే ఉదయం 6 గంటల వరకు మాట్లాడేవాడు. యారా మాట్లాడేవన్నా? మాట్లాడండి అన్నా. ఒక్కరోజా 2 రోజుల పాస్టర్ గారు అడగండి ఆయన్ని, యారా ఎంతకాలం మాట్లాడేవన్నా? 2 years మాట్లాడాను అన్నాడు. ఒరే 2 సంవత్సరాల పాటు రాత్రి 10 నుంచి తెల్లవారు 6 గంటల వరకు మాట్లాడాడంట. ఒరే నీ ఆస్తులు ఉన్నాయా, అమ్మేసేవా అన్నా? అంటే ఎయిర్టెల్లోడు డమాకా ఇచ్చాడన్నా. ఒరే నీ బుర్ర డమాలను బయలుపోవాలరా. వాడు సెల్ ఫోన్ కంపెనీ వాడు ఆఫర్ ఇచ్చాడంట, రాత్రి 10 నుంచి ఉదయం 6 వరకు. ఒకవేళ లేని ఆలోచన నేను కలిగిస్తున్నానేమో అనిపిస్తుంది నాకు. 2 సంవత్సరాలు మాట్లాడాడంట. సరదాగా నేను అడిగా, ఏం మాట్లాడుకున్నారా మీరన్నా? ఏం మాట్లాడుకున్నావంటే, నువ్వు చెప్పమ్మా ఏం మాట్లాడుకున్నావు? చాలా విషయాలు మాట్లాడుకునేవాళ్ళు పాస్టర్ గారు. ఏం మాట్లాడుకున్నారన్నా? ఒకటని చెప్పమంటారో చెప్పండి. చాలా. ఏం మీకు గుర్తులేవా? గుర్తులేవని కాదు కానీ చాలా మాట్లాడుకున్నాం. నేను సరదాగా అడిగా, బిన్ లాడెన్ గురించి మాట్లాడుకున్నారా అనుకున్నా. 10 రోజులు మాట్లాడుకున్నామండి. ఎందుకు? వాడేమన్నా మీ ఇద్దరి మధ్యలో బ్రోకర్? వాడి గురించి ఎందుకు మాట్లాడుకున్నారు అంటే ఏం మాట్లాడుకోవాలి తెలియక రాత్రి అంతా లాడెన్ ఎట్టున్నాడంట. ఏవో ఆఫ్ఘనిస్తాన్ అమెరికా వాడు వేసేయాలనుకున్నాడు కానీ వేయలేకపోయాడు. ఏం మాట్లాడరా? ఒబామా గురించి మాట్లాడుకున్నారంట, లాడెన్ గురించి మాట్లాడుకున్నారంట, గడాఫీని గురించి మాట్లాడుకున్నారంట, ఏలియన్స్ గురించి మాట్లాడుకుంటానే ఉన్నారు. ఇప్పుడు మాట్లాడట్లే. ఏమైంది? పెళ్ళయిన తర్వాత ఇంకెందుకండి మాటలు? నాకు అబ్రహం చెప్పాడుగా, ఒక్క దాంతో యాగలాగా జుట్టు బీక్కుంటున్నారంట. యాకోబు యాకగా 4 నేసుకు తిరిగాడు. పిల్లల అంటే యాకోబు సంగతి చెప్తున్నా. పిల్లల ఆత్మీయ జీవితం ఒక్కసారిగా బలంతో ఉదయం చేసేవాళ్ళని కుదిరితే కుదరదు, అతను ఆగిపోతే కుదరదు. రక్షణ పొందిన ప్రారంభ దినాలు మీరు బలంగా ఉంటారు, ఉత్సాహంగా ఉంటారు, తప్పదు. యేసయ్య గారు అప్పుడే రక్షణ పొందిన ఒక యవనస్తుణ్ణి అక్కడక్కడ సాక్ష్యాలు చెప్పిద్దాం తీసుకెళ్లారు. సాక్ష్యాలని కాదు కానీ పరిచయంలో వాడుకుందాం తీసుకెళ్లేవారట. యేసయ్య గారు వాక్యానికి వెళ్దాం అనుకునేసరికి యేసయ్య గారు 5 నిమిషాలు ఛాన్స్ ఇవ్వకపోయారు, సాక్ష్యం చెప్తాననేవాడంట. అది టైం లేదురా, మెసేజ్ ఒక్క 5 నిమిషాలండి, గొప్ప సాక్షి కదా నాది అనేవాడట. సరే వాడు బ్రతిమలాడుతుంటే యేసయ్య గారు ఇచ్చేవాడట. రక్షణ పొందిన బలంతో ఉదయించున్నాడు అప్పుడు సూర్యుడిలాగా. వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు ప్రార్థన చేయించుకునేవాడు. ఒకసారి బస్ స్టాండ్ లో కనిపించాడంట. యేసయ్య గారు ప్రార్థన చేయండి. అరే బస్ స్టాండ్ రా, ఇక్కడ బాగోదులే ప్రార్థన చేసి. ఏంటంటే బస్ స్టాండ్ అయితే ఇంకోటి ఏంటంటే ప్రార్థన చేయండి. సరే అట్లా ప్రక్క కాదు 10 మంది మధ్యలో చేయి అని నిన్ను మొక్కకు చేతులు ఎత్తి గ్లోరీ 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 అంటాడు. రే అందరూ చూస్తున్నారు, చూస్తామంటేనే. ఎప్పుడు రక్షణ పొందిన ప్రారంభ దినాలు బలంగా ఉదయించున్నాడు సూర్యుడిలాగా. కొంచెం 9:30 అయింది ఉదయం. సూర్యుడు 9 దాటిన తర్వాత సూర్యుడు చూడండి అక్కడే ఉంటాడు, కదలడు. ఇప్పుడు ఒక మాట చెప్తా. పోయిన సంవత్సరం 80 మందిని కలిసి ఇజ్రాయెల్ దేశం వెళ్ళాం. దుబాయ్ నుంచి బయలుదేరి ఐగుప్తు వెళతా ఉన్నాం. ఉదయం 9:30 టైం. రాత్రంతా కాళ్ళు అరిగిపోయేటట్టు తిరిగాం దుబాయ్ ఎయిర్పోర్ట్లో. నిద్రలేదు కదా. ఫ్లైట్ ఎక్కిన తర్వాత కళ్ళు చిమ అంటున్నాయి. సూర్యుడు బాగా అక్కడే ఉన్నాడు. విమానం కిటికీలను చూస్తే మా వెనక మాతో వచ్చిన ముసలమ్మలు కొంతమంది ఉన్నారు. అయ్యా వీడు వెళ్దంటున్నా ఇంక ముందుకి, విమానం వాడు వెళ్దంటున్నా ముందుకి, ఎందుకు ఇక్కడ ఆపేశాడు? ఇక్కడ ఆపినట్టు మీకు అతి తెలుసమ్మా అని అడిగాడు అశోక్. అందుకు సూర్యుడు అక్కడే ఉన్నాడు, కదలట్లే. వీడు ఇక్కడే ఉన్నాడు విమానం వాడు అన్న. మేము సరదాగా అన్నాం,
పంచర్ అయిందంట విమానం టైరు. వామ్మో, వాడు కొంపకొల్లేరు గాను, ఇంకో టైర్ లేదంటున్నా వాడికి. చెప్పుడు మేము తెచ్చేవాళ్ళం కదయ్యా, బరువు ఎక్కువ. చూడారా, ఉదయాన్నే లేచినప్పుడు లేస్తాడు సూర్యుడు. 7, 8, 9 దాటిన తర్వాత ఒక దగ్గర స్టక్ అయిపోయినట్టుగా ఉంటాడు. ఎలా వెలగాలి సూర్యుడు వెలిగినట్లుగా? ఒకరు నిలిచిపోవడమేనా? ఇక రక్షణ పొందిన ప్రారంభ దినాల్లో సాక్ష్యం చెప్పాలని విసిగించేవాడు, బస్ స్టాండ్ లో మోకరించేవాడు. ఒకసారి వాళ్ళ ఇంటికి వెళ్ళారు టేసన్ గారు. తమ్ముడు బాగున్నావు, ఈరోజు సాయంకాలం అన్ని జనులు ఉన్న వీధిలో కూటం పెడుతున్నావు తమ్ముడు, నీ సాక్ష్యం చెప్పాల్సిందని అన్నాడు. సాక్ష్యం అంటే ఏముందా, పెద్ద సాక్ష్యమా బోందా అంటే బోందా, సాక్షిగా పెద్ద సాక్ష్యం ఏముందిలేనా అన్నాడట. వామ్మో, వీడికి ఏదో బట్టట్టుందిరా, వీడికి ఏదో మేఘం అడ్డం వచ్చినట్టుంది వీడికి అనుకున్నాడు వేస్తున్నగా. సర్లే నాన్న, చిన్న ప్రార్థన చేసి నేను బయలుదేరుతాను అన్నాడంట. వాడు చేయండి అసలు గారు ప్రార్థన చేయండి. అప్పుడు బలంతో ఉదయించి సూర్యుడి వల్ల ఉన్నప్పుడు బస్ స్టాండ్ లో కూడా చెప్పరే, మీరు మహా తెలియగలిగిన వాళ్ళు. బస్ స్టాండ్ లో కూడా మోకరించేవాడు. కొంచెం 7, 8 దాటింది సూర్యుడి కాంతి. ఇప్పుడు ఒక దగ్గర నిలబడిపోయాడు. ప్రార్థన చేయండి అంటున్నాడంట. ఒరే ఇదేంట్రా, ఊగుతున్నావు ఏంట్రా? చేయండి పాస్టర్ గారు, ఏ ఇబ్బంది వచ్చేయండి. వీడికి షాకింగ్ పట్టింది, వీడికి వణుకుడు జబ్బు వచ్చిందా. పిల్లారా, సాయంకాలం సూర్యుడు కాదు, ఉదయం సూర్యుడు కాదు, మిట్ట మధ్యాహ్నపు సూర్యుడు కాంతి వెదజల్లినట్లుగా మీరు ప్రకాశించాలి. హల్లెలూయా. పేతురు జీవితాన్ని మీరు గమనిస్తే ఈ వాక్యం అక్షరాల నెరవేర్చబడుతుంది. ఒకప్పుడు ప్రభు శాపంలో, చీకట్లో, బట్టలు లేకుండా వస్త్రహీనుడై ఇబ్బందుల కొలువులో, ఆర్థిక ఇబ్బందులతో సతమతమైపోతూ గలిలయ సముద్రం ఒడ్డును చేపలు పట్టుకుంటున్నాడు. ప్రభు అన్నారు, నన్ను వెంబడించు. ఆ రోజు ప్రారంభించిన పేతురు జీవితం అంచెలంచెలుగా వచ్చాడు. మధ్యలో కాస్త త్రొట్టిల్లాడు. కనికర స్వరూపి ఎన్నో అపాయాల మధ్యలో పేతురు కొట్టుమిట్టాడుతున్నప్పుడు మరలా పేతురును ఆకర్షించి మళ్ళా పునర్వైభవాన్ని కలుగు చేసి మిట్ట మధ్యాహ్నపు సూర్యుడు ప్రకాశించినట్లుగా ప్రకాశింపజేశారు. హల్లెలూయా. పిల్లరా, ఈ మధ్యాహ్న సమయంలో మీరు గమనించాలి, సూర్యుడు అంటే మనకు జయాన్ని అనుగ్రహించేవాడు. రాజుల గ్రంథాలు మనకు తెలుసు. నీతి సూర్యుడు ఎప్పుడైతే ఆ నేల మీద ఉదయించాడో శత్రువుల గుండెల్లో సింహ స్వప్నముగా మారాడు. తన ప్రజలకి జయాన్ని అనుగ్రహించారు. మనం మిట్ట మధ్యాహ్నపు కాలపు సూర్యుని వల్ల మనం ఉదయిస్తే, వెలుగు ప్రకాశిస్తే దేవుడు మనకు అఖండ విజయాలు కలుగు చేస్తారు. ఆమేన్. హల్లెలూయా. రెండో మాట ఎలా ప్రకాశించాలి, ఎలా తేజరిల్లాలి? దానియేలు గ్రంథం 12:3. దానియేలు 12:3. ఎందరైతే బుద్ధున్నోడైతే ఆకాశ మండలములోని బుద్ధున్నోడైతే, వ్యవహారిక భాష, బుద్ధున్నోడైతే ఆకాశ మండలంలో జ్యోతులను పోలిన వారై నక్షత్రాల వలె ప్రకాశిస్తారు. నీతి మార్గమును అనుసరించి నడుచుకున్నట్లు ఎవరు అనేకులు చెప్పుదురు. ఎవళ్ళైతే, పాస్టర్లే కాదు, ఎవళ్ళైతే అనేకులు దేవుని వైపు తిప్పుతారో వాళ్ళందరూ నక్షత్రముల వలె నీదు కుడి చేతిలో రాజు భాష ఎప్పుడు చెప్తారు. నేను ఎత్తమనలేదు, ఎత్తారు. ఎత్తేదేదో కొంచెం గట్టిగా ఎత్తండి గొంతు. నీదు కుడి చేతిలో నిత్యము తారగా, నీదు కుడి చేతిలో నిత్యము తారగా, నిత్య సంకల్పము
నాలో నెరవేర్చు. హల్లెలూయా. అత్త వచ్చిన 6 నెలల కోళ్ళు ఏడ్చిందంట. ఏ శరణం కూడా అయిపోయింది కదరా, కొంచెం కూర్చోనండి, అప్పుడప్పుడు ఉద్యోగం వచ్చినప్పుడు వేస్తుంటారు. హల్లెలూయా చెప్పండి గట్టిగా. బుద్ధిమంతుడైతే నక్షత్రం వలె వెలుగుతాడు. ఎవరినైతే నీతి మార్గములో నడిపించేటట్లుగా అనేకుల్ని దేవుని వైపు తిప్పుతారో వాళ్ళందరూ ఎట్లుంటారు? ఎవడు రావాడు? 5 స్టార్ ఉందా? ఓట్లు మట్టి కొట్ట. ఎవడు రావాడు? ఏ స్టారు? మెగాస్టారా? ఏ స్టారు? గట్టిగా చెప్పరే. మనం ఎవరో తెలుసా? ఎటర్నల్ స్టార్, ఎవర్ లాస్టింగ్ స్టార్, నిత్యము వెలిగే నక్షత్రాలు మన. హల్లెలూయా. సినిమా స్టార్లు ఉన్నారు. మేకప్ సరిగా అతకలేదు అనుకోండి, ఇక ఆ స్టార్ని బీకేస్తారు. ఏమండి 10 ఏళ్ల పాటు నేను స్టార్ని కదా ఫీల్డ్ అంటే, ఇక నీకు మేకప్ అతకట్లేదు స్టారో, నువ్వు తిన్న రాజకీయాల్లోకి వెళ్ళు. నీ స్టార్ ఏంటో అక్కడ ఉదయం వెలిగించు. ఈ లోకంలో ఉన్న స్టార్లన్నీ 5 ఏళ్ళు 10 ఏళ్ళు 15 ఏళ్ళు 16 ఏళ్ళు, ఏది మొహం ముడతలు పడేంత వరకే స్టార్లు, ముఖానికి రంగు అతికినంత వరకే స్టారు. బట్ మనం నిత్యము వెలిగే నక్షత్ర స్టార్స్ మన. హల్లెలూయా. హల్లెలూయా. ఎందరైతే అనేకులు దేవుని వైపు తిప్పుతారో, కొంతమంది ఉంటారు ట్వింకిల్ ట్వింకిల్ లిటిల్ స్టార్లు. 20 ఏళ్ల క్రితం అమ్మ సరోజనమ్మ గారు, మీరేమనుకోకూడదు, చంపని శనగాజులూరులో మీటింగ్స్ పెట్టాం. నారెక్క, నేను, రమేష్ అనుకుంటాను, మా ఇద్దరిని కారులో తీసుకెళ్తా ఉంది. మేమిద్దరం ఆమెకి పర్సనల్ ఆర్కెస్ట్రా వెళ్తా ఉన్నాం. వాళ్ళు పాట పాడుతా ఉన్నారు. సెన్నా గొర్రె పిల్ల నేను ఓ నాయనా మెల్లగా. అరే ఏ ఊరు పాడేదని అక్కడ చంపని వాళ్ళు. అరే చిన్న గొర్రె పిల్లలు రాయి, అవి చిన్న గొర్రె పిల్లట్రా, ముదురు గొర్రె పొట్టేళ్ళు రాయి. అదే ముదురు గొర్రె పొట్టేళ్ళు రావి. మరి చిన్న గొర్రె పిల్లరా, ఎంతకాలం ట్వింకిల్ లిటిల్ స్టార్ లాగా ఉండకూడదు. మనం ప్రభు చేతిలో నిత్యము వెలిగే నక్షత్రాల వలె ఉండాలి మనం. హల్లెలూయా. గ్లిటరింగ్ స్టార్, మనం ప్రకాశిస్తూ మెరుస్తూ ఉండాలి. నక్షత్రానికి స్వయం ప్రకాశం ఉంది. అందుకే వాక్యం అంటుంది, నీ అంతటి నీవే లేవాలి. లేమో ఇంకొకరు ఇద్దరు సహాయం అక్కర్లేదు. లేపట్లే, నీ అంతటి నీవు ప్రకాశించాలి. పిల్లరా, వాళ్ళు మనల్ని లేపి వీళ్ళు మనల్ని లేపి వేసే. అప్పుడు ఆ మధ్య ఒకసారి ఎలక్షన్ టైంలో ఓ రాజకీయ నాయకుడితో పాటు 10-15 మంది ఉంటారు కదా, భజనలాలు గారు వచ్చారు. ఎస్ఎన్ గారు, మీ చర్చిలో 10 ఓట్లు ఉన్నాయని తెలిసాయి గనుక మేమందరం కలిసి ఈయన గారిని నిలబెట్టాం కనుక మీ ఓట్లు వేయమన్నారంట. మేమందరం కలిసి ఈయన నిలబెట్టాం. ఎస్ఎన్ గారు అన్నారట, మాకు ఓటు హక్కు అక్కర్లేదండి, కాకపోతే ఉంటే మంచిదని ఎవరో చెప్తే తీసి అక్కడ పెట్టుకుని ఇంతవరకు మేము ఓట్లు వేయలేదు. అయినా మేము ప్రభుత్వాలు, ఈ లోకంలో ఉన్న ప్రభుత్వాల కొరకు ప్రార్థన చేస్తాం, కానీ మాకెందుకు వచ్చిన సమస్య అండి, మా పౌరసత్వం అక్కడ ఉంది అన్నారంట. లేదండి, మేము అందరం కలిసి నిలబెట్టేవాడినే. ఎస్ఎన్ గారట, సరే మీరు అంతగా నిలబెట్టారు కనుక 5 ఓట్లు ఈ పార్టీ, 5 ఓట్లు ఈ పార్టీకి. ఏసి ప్రయోజనం ఏంటంట అంటే, నేను చెప్తున్నాను కదా, మేము నిలబెట్టామండి. ఎస్ఎన్ గారు అన్నారంట, అంటే నిన్నటి వరకు పడిపోయి ఉన్నాడు ఇతను. ఏంటంటే మీరు కూడా గమ్మత్తు మాట్లాడతారు. గమ్మత్తు కాదు, మన పౌరసత్వం అక్కడ ఉంది. పిల్లరా,
మనం ఉన్న స్థితిలో స్వయం ప్రకాశం ఉంది. ఎందరైతే అనేకుల్ని దేవుని వైపు తిప్పుతారో తప్పనిసరిగా ప్రతి ఒక్కరూ సమయం దొరికినప్పుడల్లా క్రైస్తవ మతాన్ని గురించి చెప్పొద్దు, క్రైస్తవ మతాన్ని గురించి చెప్పొద్దు, క్రైస్తవ మతాన్ని గురించి చెప్పొద్దు. క్రైస్తవ్యంలో అసలు మతమే లేదు లేదు లేదు. క్రైస్తవం అనేది సత్య మార్గం, క్రైస్తవం అనేది పవిత్రమైన మార్గం, క్రైస్తవం అనేది ప్రేమని కనపరిచిన మార్గం. యేసుక్రీస్తు సశరీరుడు సంచరిస్తున్న రోజుల్లో నేనే మార్గం సత్యం జీవం అన్నారు, కానీ నేను మతాన్ని స్థాపించడానికి వచ్చానని అనలేదు. కనుక క్రీస్తుని ప్రబోధిద్దాం, క్రీస్తులో ఉన్న సుగుణాల గురించి చెప్తాం. చీకట్లో నుండి ఆశ్చర్యకరమైన వెలుగులోనికి మనల్ని పిలిచిన క్రీస్తు యొక్క సుగుణాలను ఎదుటి వాళ్ళకి పరిచయం చేద్దాం. ఎందరైతే అనేకుని ఆయన వైపు తిప్పుతారో వాళ్ళందరూ నక్షత్రాలు. దేవునికి స్తోత్రం. మనం వెలగాలి, మనం వెలగాలి, నక్షత్రాల వల్లే వెలగాలి. ప్రియులారా, యేసుక్రీస్తు బెత్లెహేములో పుట్టారు. పుట్టిన తరువాత ఎక్కడ చోటు లేకపోతే పశువుల పాకలో పడుకోబెట్టారు. ఆ రోజు ఏం జరిగింది? తూర్పు దేశపు జ్ఞానులు, జియాలజికల్ జియోగ్రఫిక్ భూగోళ శాస్త్రం అనుకుందాం. ఇశ్రాయేలు దేశానికి తూర్పున ఉన్నది తూర్పు దేశపు జ్ఞానులు. ఎవరు జ్ఞానులు? ఇశ్రాయేలు దేశానికి తూర్పున ఎవరున్నారు? ఈ మధ్య కొత్తగా ఒకడు గుర్తుకొచ్చాడు, ఇరాకోడు. ఆ రోజుల్లో యేసుక్రీస్తు పుట్టినప్పుడు మా దేశంలో ఉన్న జ్ఞానులు ఇశ్రాయేలు దేశానికి మాదే తూర్పు నుండి మా వాళ్ళు యేసు ప్రభు పుట్టిన సంగతి ప్రపంచానికి తెలియపరిచింది అన్నారు. అబద్ధం. యేసుక్రీస్తు పుట్టినప్పుడు తూర్పు దేశపు జ్ఞానులు, మన దేశంలో ఉన్న జ్ఞానులు, మన దేశంలో ఉన్న జ్ఞానులు ఏంటది? ఉగాది రోజు చెప్తారు. ఏంటది? ఉగాది రోజు ఏదో శ్రవణం అంటారు. ఏంటి? నేను మైకులో చెప్పకూడదు, మీరు చెప్పండి. పా సున్నా చాకు దీర్ఘం. యేసుక్రీస్తు పుట్టినప్పుడు తిరిగేసే పుట్టాడు ఒకడు. పుట్టేటని ఇక పంచాంగం పెట్టి పంచుకుని వెళ్ళారు. ఎక్కడికి? ఇశ్రాయేలు దేశానికి వెళ్ళారు. 2000 సంవత్సరాల క్రితమే భారతదేశం నుంచి లోకరక్షకుడైన క్రీస్తుకి సాగిన ఆరాధన చేయడానికి ఇక్కడి నుంచి వెళ్ళారు 2000 సంవత్సరాల క్రితం. ఇప్పుడేమిటో మనోళ్ళు తెగ పుట్టుకొచ్చేస్తున్నారు. అక్కడికి వెళ్ళకూడదు, ఎక్కడికి వెళ్ళి అది చేయకూడదు. 2000 సంవత్సరాల క్రితమే ఇక్కడ నుంచి వెళ్ళారు. వెళ్ళేవాడు ఉత్త చేతులతో వెళ్ళారా? భారతదేశంలో ఉన్న బంగారు తీసుకెళ్లారు అక్కడికి, భారతదేశంలో ఉన్న సామ్రాన్ని తీసుకెళ్లారు, భారతదేశంలో ఉన్న భోగాన్ని తీసుకెళ్ళారు. తిరణాలకు వెళ్ళలేదు, అక్కడికి సాగిల పడి ఆరాధన చేశారు. 2000 సంవత్సరాల క్రితమే భారతదేశంలో క్రీస్తుని గురించిన ఆరాధన ప్రారంభించబడింది. చరిత్రను చెప్పకనే చెప్తున్న ఈ మధ్య సత్యాన్ని ఇప్పుడే కొత్తగా పుట్టుకొచ్చేసి అది కాదు ఇది కాదంటే హౌ ఇట్స్ పాసిబుల్? కుదరని మాటలు ఇవన్నీ. ఆ రోజున నక్షత్రం తూర్పు దేశపు జ్ఞానులు చెప్పి సగమే తెలుసు, సగమే తెలుసు. ఎంత వెతికి బెత్లెహేముకి వెళ్లకుండా యెరూషలేముకి వెళ్ళారు. వీళ్ళకి తెలిసిన జ్ఞానం అదే మరి, వీళ్ళకి తెలిసిన జ్ఞానం అదే మరి. నక్షత్రం చెప్తానే ఉంది, నేను చూపెడతాను ప్రభు దగ్గరికి మార్గం, నేను చూపెడతాను ప్రభు దగ్గరికి మార్గం అని నక్షత్రం చెప్తా ఉంటే సగం దూరం నక్షత్రంతో పాటు వచ్చి గబుక ఇంట్లో ఉన్నారు. జ్ఞానులు ఉన్నారు, చాలా మంది జ్ఞానులు ఉన్నారు. ఈ లోకంలో ఉన్న జ్ఞానుల యొక్క జ్ఞానం వ్యర్థమని రాసింది బైబిల్లో. ప్రియులారా, తూర్పు దేశపు జ్ఞానుల్ని యేసయ్య దగ్గరికి నడిపించిన నక్షత్రం. అలాగున లోకంలో ఉన్న నాయకుల్ని, పెద్దల్ని, అధికారుల్ని, హూఎవర్ ఇట్ ఈస్, ఏ స్థానంలో ఏ స్థితిలో ఉన్నా వాళ్ళ దగ్గరికి మీరు వాళ్ళని ప్రభువు దగ్గరికి నడిపించే నక్షత్రాల వలె ఉన్నారు. హల్లెలూయా. కీర్తనాకారుడు అంటాడు 119వ కీర్తనలో, దేవా నీ కృప నాకు సమృద్ధిగా అనుగ్రహించు, రాజుల ఎదుట నీ శాసనాల గురించి నేను మాట్లాడుతాను.
అలాంటి కృప నక్షత్రాల వలె మీరు ప్రకాశించాలి. ఆమేన్. మూడో మాట మత్తయి సువార్తమానం 24:27. మత్తయి సువార్తమానం 24:27. మెరుపు తూర్పున పుట్టి పడమటి వరకు ఎలా కనబడును, పడమటి వరకు ఎలా కనబడు సర్రమంటది మెరుపు. మూడోది మెరుపు. ఒకటి సూర్యుని వలె ప్రకాశించాలి. 2 నక్షత్రాల వలె ప్రకాశించాలి. 3 మెరుపు వలె ప్రకాశించాలి. ఫియర్ఫుల్ లైటింగ్. భయపెట్టేటట్లుగా కళ్ళు పైకెత్తండి. మెరుపు వచ్చేటప్పుడు మెరుపుకి ముందు ఉరుము వస్తుంది. వెయిట్ చేయండి. మే నెల వరకు ఎదురు చూడండి. మే నెలలో తొలకరి ప్రారంభమయ్యాక చూడండి. మెరుపు వచ్చే మునుపు ఉరుము వస్తుంది. ఉరుములు రాగానే పిల్లలు తలపైకి ఎత్తారు. వెంటనే పెద్దోళ్ళు ఏమంటారు తెలుసా? ముస్లిం మొత్తుకోళ్ళు ఏమంటారు తెలుసా? కళ్ళు మీరా ఎందుకు నాయనమ్మా ఎందుకో కళ్ళు పోతాయి. కళ్ళు మీద భయాన్ని పుట్టిస్తుంది మెరుపుకు మునుపు ఉరుము వచ్చేస్తుంది. ఉరుము వచ్చినప్పుడే పెద్దవాళ్ళు గుర్తుపెడతారు మెరుపు రాబోతా ఉంది, మెరుపును చూసామంటే తగలబడిపోతామని. పిల్లరా, మేము ప్రకాశించండి. ఎలా ప్రకాశించాలి? మెరుపు వలె ప్రకాశించాలి. ఆమేన్. ఎదుటి వాళ్ళకి మనలో దైవ భయము కలగాలి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. చెప్పాలి గట్టిగాను. మనల్ని చూసిన వాళ్ళకి దైవ భయము కలగాలి. నిన్ను చూసిన వాళ్ళకి భయము కలగాలి. భయం కలగాలంటే వికారంగా తయారవమని కాదు, మీసాలు వెలిదిప్పమని కాదు, కార్లు పెట్టుకొని తిరగమని కాదు, చొక్కా ఇక్కడి వరకు విప్పుకొని తిరగమని కాదు. ఈ భయం కాదు, బాడీ బిల్డింగ్ చూసి కాదు, మనల్ని కూర్చున్న డివైన్ ఫియర్, దైవ భయం కలగాలి. 2 భాగాలు విభజిస్తున్నారు. ఒకటి ఈ మెరుపు మనలో ఉన్న అపవిత్రతను అంతటిని తగలబెట్టేస్తుంది. స్తోత్రం చెప్పండి గట్టిగా. చెవిగలవాడు ఆత్మ చెప్పు సంగతి